सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేల. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన. విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. ఇవాళ మనం తత్వమసి మహావాక్య లఘు విచారణ చేద్దాము. మహావాక్యం అంటే జీవ ఈశ్వర ఐక్య బోధక వాక్యాన్ని. జీవుడు ఈశ్వరుడు స్వరూపతః ఒకటే అని బోధించే ఏ వాక్యమైనా మహావాక్యం కిందికి వస్తుంది. ఉపనిషత్తుల్లో మనకి అనేక మహావాక్యాలున్నాయి. కానీ మహావాక్యం అంటే ఏమిటో తెలియటానికి 4 మహావాక్యాలను ప్రత్యేకించి పేర్కొంటారు. అందులో తత్వమసి ఒకటి. ఈ తత్వమసి చాందోగ్యోపనిషత్తులో చూస్తాము. ఇది సామవేదానికి చెందినది. తత్ త్వం అసి, దట్ ఆర్ట్ దౌ, యు ఆర్ దట్. లేదా తెలుగులో చెప్పాలంటే నువ్వు అది అయి ఉన్నావు. అది అంటే బ్రహ్మ. నువ్వు బ్రహ్మవు అని గురువు చెప్తే శిష్యుడు అది అర్థం చేసుకొని అహం బ్రహ్మ అస్మి అని చెప్తాడు. అంటే నేను బ్రహ్మను అని అర్థం చేసుకున్నాక చెప్పే మాట అది. ఈ తత్వమసి మహావాక్యం సామవేదానికి చెందిన చాందోగ్యోపనిషత్తులో వస్తుందని చూసాం. ఇది 6వ అధ్యాయంలో వస్తుంది. 6వ అధ్యాయంలో 16 ఖండాలు ఉన్నాయంటే సెక్షన్స్. దానిని 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి ఖండం ఆఖ్యాయిక అంటారంటే కథ. 2 నుంచి 7 వరకు తత్పద విచారణ అవుతుంది. 8వ ఖండంలో త్వంపద విచారణ జరుగుతుంది. 9 నుంచి 16లో అసిపద విచారణ చూస్తాం. ముందు మొదటి ఖండాన్ని చూద్దాము. అది ఆఖ్యాయిక అని చూసాం. తండ్రి ఉద్దాలకుడు తనయుడు శ్వేతకేతుని పరిచయం చేస్తుంది. ఈ ఖండంలో ఉద్దాలకుడు శ్వేతకేతుని నువ్వు 12 సంవత్సరాలు వచ్చాయి, గురువు దగ్గరికి వెళ్ళి గురుకుల వాసం చేసి విద్య నేర్చుకురమ్మని పంపిస్తాడు. పైగా విద్య నేర్చుకోకపోతే బ్రహ్మ బంధువు అని ఏడ్పిస్తారు అని చెప్తాడు. తండ్రి చెప్పినట్టే వెళ్ళి నేర్చుకుని 24 సంవత్సరాలకి వెనక్కి వచ్చాడు. కానీ వెనక్కి వచ్చాక ఏం జరిగింది, ఏం జరగకూడదో అదే జరిగింది. అతను చాలా గర్వంతో నాకే విద్య వచ్చు అనే అహంభావంతో తిరిగి వచ్చాడు. తండ్రి అతని అహంభావాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ ఉపదేశం గురించి గురువుని అడిగాడా అన్నాడు. అంటే పరావిద్య గురించి అడిగావా అని. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ముండకోపనిషత్తులో చూస్తాం. ఏ ఒక్క విద్య గురించి తెలుసుకుంటే సర్వం తెలిసినట్టు అవుతుందో అది చెప్పండి అని అంగిరసుణ్ణి సౌనక మహర్షి ముండకోపనిషత్తులో అడుగుతాడు. ఇక్కడ అదే ప్రశ్నని ఈ విధంగా ఉద్దాలకుడు వేస్తున్నాడు. ఏమిటది? ఏన అశ్రుతగం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి. అంటే ఆ జ్ఞానం పొందితే విననిది విన్నట్టుగా, ఆలోచించనిది ఆలోచించినట్టుగా, తెలియనిది తెలిసినట్టుగా అనిపిస్తుంది. అటువంటి విద్య గురించి అడిగావా అంటే అసలు అటువంటి విద్య ఉండి ఉండదు అంటాడు కొడుకు. అంటే లేదు, అది ఉంది. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అని తండ్రి చెప్తాడు. అంటే ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. అదెలా అంటే ఏక కారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి. ఒక్క కారణం గురించి తెలిస్తే అన్ని కార్యాలు తెలిసినట్టే అని చెప్తాడు. కారణం 2 రకాలుంటాయి. నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఏదైనా వస్తువును తయారు చేసే వ్యక్తి నిమిత్త కారణం. కుండకు నిమిత్త కారణం కుమ్మరి. దీని ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కాజ్ అంటారు.
ఉపాదాన కారణం అంటే ఏదైనా వస్తువును తయారు చేయడానికి వాడే ముడి పదార్థాన్ని ఉపాదాన కారణం అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో మెటీరియల్ కాజ్ అంటారు. దీన్ని పూజ్య స్వామీజీ మెటీరియల్ అంటారు. ఇక్కడ కారణం అంటే ఉపాదాన కారణమే, నిమిత్త కారణం కాదు. ఒకే ఉపాదాన కారణం వివిధ నామరూపాలతో అనేక కార్యాలుగా మారుతుంది. ఈ నామరూపాలను విశ్లేషణ చేస్తే అన్నింటిలో ఉన్నది ఒకటే వస్తువని, నామరూపాలు పై తేడాలనే తెలుస్తుంది. నామరూపాలకు కారణం లేదే విడిగా ఉనికి లేదు కాబట్టి కారణం తెలిస్తే కార్యం తెలిసినట్టే. కారణం ఏకం, కార్యం అనేకం. ఇది చూపించడానికి 3 ఉదాహరణలు కూడా ఇస్తున్నాడు ఉద్దాలకుడు. అవి కుండ, మట్టి, ఆభరణాలు, బంగారం, గోళ్ల కత్తెర, ఇనుము. ఈ సందర్భంలో అక్షర లక్షల విలువ చేసే వాక్యాన్ని చూస్తాము. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. అంటే వికారం అంటే ఇక్కడ కార్యం. ఒక కార్యం ఏర్పడగానే వాక్కు దానికి ఒక పేరు ఇస్తుంది. కుండ ఏర్పడగానే ఇది కుండ అని మన వాక్కు అది చెప్తుంది. కానీ లోతుగా విశ్లేషిస్తే కుండకి మట్టి లేకుండా విడిగా ఉనికి లేదు కాబట్టి, విడిగా ఉనికి లేని దానికి విలువ లేదు కాబట్టి అది మిథ్య. విడిగా ఉనికి ఉన్న కారణం సత్యం అవుతుంది. అందువల్ల మృత్తిక ఇతి ఏవ సత్యం. మృత్తిక అంటే మట్టి, మట్టి మాత్రమే సత్యం. మాత్రమే సత్యం అంటే ఇంకో దానికి విడిగా ఉనికి లేదు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అలాగే ఆభరణాలు, బంగారం. ఆభరణాలు విడిగా ఉనికి లేదు, బంగారం మాత్రమే సత్యం. అలాగే గోళ్ల కత్తెరకు విడిగా ఉనికి లేదు, ఇనుము మాత్రమే సత్యం. ఈ సూత్రాల వల్ల ఏక కారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి అనే విషయం మనకి అందజేశారు. ఇది వినేసరికి శ్వేతకేతు ముందు మా గురువుకి కూడా ఈ విషయం తెలిసుండదు, తెలిసుంటే నాకు చెప్పకుండా ఉండేవారు కాదు అని అన్న. మంచి శిష్యుడికి కొత్త విషయం నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అందువల్ల వెంటనే ఆ బోధ ఏదో మీరే నాకు చెయ్యండి అని అడుగుతాడు. శ్వేతకేతు శ్రద్ధ చూసి ఉద్దాలకుడు 2వ ఖండం నుంచి మొదలు పెడతాడు. ఈ ఆఖ్యాయిక చెప్పటంలోని ఉద్దేశం 2 అంశాలు చెప్పకనే చెప్తున్నది ఉపనిషత్తు. ఒకటి, ఆత్మ విద్యను గురువు ద్వారానే నేర్చుకోవాలి. 2వది, ఉపనిషత్తులలో బోధ గురు శిష్యుల సంవాదంగా సాగుతుంది. ఇప్పుడు మనం 2వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది తాత్పద విచారణ. ఖండాలు 2 నుంచి 7 వరకు సాగుతుంది. ఈ బోధ అక్షర లక్షల విలువ చేసే వాక్యంతో మొదలవుతుంది. అది సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం. సత్ ఏవ, సద్ బ్రహ్మ మాత్రమే ఇదమగ్ర ఆసీత్. ఇదిగో ఈ కనపడే జగత్తు రాకముందు ఉన్నది. ఆ సద్బ్రహ్మ ఏమిటి? ఏకం ఏవ అద్వితీయం. ఏకం అంటే ఉన్నది ఒకటే బ్రహ్మ, రెండో బ్రహ్మ లేదు, అంటే స్వజాతీయ భేదం లేదు. ఏవా అంటే నిర్గుణం కాబట్టి అంగాలు లేవు, అంటే స్వగత భేదం లేదు. అద్వితీయం, బ్రహ్మ తప్ప రెండో వస్తువు లేదు. ఏకం అన్నప్పుడు ఒకటే బ్రహ్మ, రెండో బ్రహ్మ లేదు అన్నాం. ఇక్కడ అద్వితీయంలో బ్రహ్మ తప్ప అసలు వేరే ఏదీ లేదు అంటున్నాం. అందువల్ల విజాతీయ భేదం లేదు. ఈ 3 కలిపితే బ్రహ్మ నిర్వచనం సజాతీయ, విజాతీయ, స్వగత భేద రహితం బ్రహ్మ అని వస్తుంది. ఇక్కడ బ్రహ్మను సద్బ్రహ్మ అని వ్యవహరిస్తున్నాడు గురువు. ఉపనిషత్తులలో బ్రహ్మను అనేక రకాల పేర్లలో చూస్తాం. ఉదాహరణకి ముండకోపనిషత్తు అక్షరం బ్రహ్మ అంటుంది, తైత్రీయం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటుంది, మాండూక్యం తురీయం బ్రహ్మ అంటుంది, చాందోగ్యం సద్బ్రహ్మ అంటుంది. సో ఈ సద్బ్రహ్మ మాత్రమే ఈ ప్రత్యక్ష గోచరంగా ఉన్న జగత్తుకు ముందు ఉంది అని చెప్పాడు. ఇప్పుడు సృష్టి ప్రకరణం చూస్తాము. బ్రహ్మ సృష్టి చేశాడు అని, సృష్టి చేసినప్పుడు ఈశ్వరునిగా సృష్టి చేస్తాడు. బ్రహ్మ ప్లస్ మాయా = ఈశ్వరుడు. సో ఈశ్వరుడు సంకల్పం చేశాడు. తైత్రీయోపనిషత్తులో సో కామయత బహుశ్యాం ప్రజా ఏయేతి తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని వస్తుంది. ఇంచుమించు అదే భావం ఇక్కడ కూడా వస్తుంది. అక్కడ సో కామయత అంటే ఇక్కడ తత్ ఐక్షత అని వస్తుంది. అంటే ఇది నిమిత్త కారణాన్ని
సూచిస్తుంది. తత్ అంటే మాయా సహిత బ్రహ్మ లేదా ఈశ్వరుడు అని చూసాం. రెండింటిలోనూ బహుశ్యాం ప్రజా ఏయేతి అని వచ్చిందని చూసాం. ఇది ఉపాదాన కారణాన్ని చూపిస్తుంది. మనం ఇంతకు ముందు ఏమన్నాం, నిమిత్త కారణం వేరు ఉపాదాన కారణం వేరు అని. కుండ మట్టి విషయంలో కుండకి నిమిత్త కారణం కుమ్మరి, మట్టి ఉపాదాన కారణం అని చూసాం. అలాగే ఆభరణాల విషయంలో కంసాలి నిమిత్త కారణం, బంగారం ఉపాదాన కారణం ఆభరణాలకు. కానీ భగవంతుని సృష్టి విషయానికి వచ్చేసరికి, అంటే ఈ జగత్ సృష్టి విషయానికి వచ్చేసరికి ముందు వాక్యంలో ఏమన్నాడు, సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్, సత్తు మాత్రమే ఉంది. మరి సత్తు మాత్రమే ఉంటే భగవంతుడు ఎవరు, నిమిత్త కారణమా ఉపాదాన కారణమా? నిమిత్త కారణమైతే ఉపాదాన కారణం ఎక్కడి నుంచి వచ్చింది, ఉపాదాన కారణమైతే నిమిత్త కారణం ఎవరు? కానీ జగత్తు విషయంకి వచ్చేసరికి భగవంతుడే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని ఈ వాక్యం బట్టి మనకి తెలుస్తుంది. పూజ స్వామీజీ మేకర్ అండ్ మెటీరియల్ ఆర్ రోల్డ్ ఇన్ టు వన్ అంటారు. తత్ ఐక్షత పదం నిమిత్త కారణాన్ని సూచిస్తే బహుశ్యాం ప్రజా ఏయేతి అనేది ఉపాదాన కారణాన్ని సూచిస్తుంది. సో భగవంతుడు ముందు సంకల్పం చేశాడు. సంకల్పం చేశాక ఈ జగత్తుని సృష్టిస్తాను, నేను అనేకంగా అవుతాను అని అనుకున్నాడు. మామూలుగా సృష్టి అనగానే మనం తైత్తిరీయంలోకే వెళ్తాము. అది బెస్ట్ నిర్వచనం ఇస్తుంది సృష్టి గురించి. అదేమిటి, ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథ్వీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష. ఇది ఆర్డర్. కానీ ఉపనిషత్తులు అన్నీ ఒక్కలాగా సృష్టి గురించి చెప్పవు. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్కలాగా చూస్తాం. ఎందుకు అలా భిన్నంగా చూస్తామన్నది కాసేపు అయ్యాక చూద్దాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది, ఇక్కడ ఆత్మ నుంచి పంచభూతాలు వచ్చాయి అని వస్తున్నది. పంచభూతాల నుంచి చెట్లు, చెట్ల నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు వచ్చాడని వస్తుంది. మనం ఈ చాందోగ్యోపనిషత్తులో ముందు స్టెప్స్ 2 తర్వాత స్టెప్స్ 2 మిస్ అవుతాయని చూస్తాము. అంటే ఇక్కడ భగవంతుడు ఐక్షత అన్నాక, సృష్టి చేస్తాను అనుకున్నాక 3 భూతాలను సృష్టించాడు. అంటే ఆకాశాన్ని, వాయువుని వదిలేశాడు. ఎందుకంటే అవి అమూర్త ప్రపంచంలోకి వస్తాయి. మామూలుగా కూడా చూడండి, ఈ గదిలో ఏమున్నాయి అంటే మీరు అనేక వస్తువులను పేర్కొంటారు, కానీ ఆకాశం, వాయువు అంటే స్పేస్ అండ్ ఎయిర్ గురించి మాట్లాడు. అందుకని ఆ రెండింటిని వదిలేసి 3 భూతాలనే సృష్టించాడు. ఆ 3 ఏమిటి, అగ్ని, జలం, పృథివీ. అగ్నిని ఇక్కడ తేజ అని, జలంని అప్ అని, పృథివిని అన్నం అని అంటున్నది ఉపనిషత్తు. అందువల్ల ఈ 3ంటిని కలిపి తేజోబన్నం అంటున్నారు. అంటే తేజోబన్న సృష్టి జరిగింది. ఇది కూడా ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ ఎలా అయితే మనం తైత్తిరీయంలో వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ అని చూసామో, ఇక్కడ వాయువు బదులు బ్రహ్మ అని కలుపుకోవాలి. బ్రహ్మ నుంచి అగ్ని వచ్చిందిట, అగ్ని నుంచి జలం వచ్చింది. అగ్ని నుంచి జలం ఎలా వచ్చింది అంటే ఉపనిషత్తే 2 కారణాలు చెప్తున్నది. ఒకటి, మనసు బాధపడితే ఆ మనసుకి తాపం పుడుతుంది. ఆ తాపాన్ని వేడి అంటారు. అంటే మనసు వేడెక్కితే కన్నీరు వస్తుంది. రెండవ కారణం, శరీరం వేడెక్కితే చెమటలు పోస్తాయి. ఆ చెమటలేంటి, అది కూడా మళ్ళీ నీరే. అందువల్ల అగ్ని నుంచి నీరు పుట్టింది. మళ్ళీ నీటి నుంచి పృథివీ వచ్చింది. ఇక్కడ పృథివిని అన్నం అంటుంది ఉపనిషత్తు. అందువల్ల పృథివి నుంచి చెట్లు, చెట్ల నుంచి అన్నం, ఆ స్టెప్స్ పోతాయి. సో పృథివీ వచ్చింది. నీటి నుంచి అన్నం ఎలా వస్తుంది అంటే మనకు తెలిసిన విషయమే, వానలు సమృద్ధిగా కురిస్తే పంటలు పండుతాయి. సో ముందు సూక్ష్మ భూతాల సృష్టి జరిగింది, కాకపోతే 3 భూతాల సృష్టి అయింది. మామూలుగా సృష్టి జరిగే ఆర్డర్ ఇది. ముందు సూక్ష్మ భూతాలు వస్తాయి, దాని తర్వాత సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ శరీరాలు వస్తాయి, తర్వాత స్థూల భూతాలు వస్తాయి. సూక్ష్మ భూతాల నుంచి స్థూల భూతాలు వస్తాయి, స్థూల భూతాల నుంచి స్థూల ప్రపంచం, స్థూల శరీరాలు వస్తాయి. ఇంత పర్టికులర్ ఆర్డర్లో మనకి ఉపనిషత్తులో రాదు.
మనం కావాల్సినంత మేరకు తీసుకుందాం. సూక్ష్మ భూతాల నుంచి పంచీకరణం జరిగి స్థూల భూతాలు వస్తాయి. పంచీకరణం అంటే ఏమిటి? ఉదాహరణకు సూక్ష్మ అగ్ని నుంచి స్థూల అగ్ని తయారు చేయాలనుకోండి. దానికి 8 కప్పుల కొలత తీసుకుందాం. అందులో 4 కప్పులు అగ్ని వేయాలి. మిగతా 4 కప్పులకు ఒక్కొక్క కప్పు ఒక్కొక్క భూతం వేయాలి. అంటే 8 స్థూల అగ్ని ఈజ్ ఈక్వల్ టు 4 సూక్ష్మ అగ్ని, ఒక సూక్ష్మ వాయువు, ఒక సూక్ష్మ ఆకాశం, ఒక సూక్ష్మ నీరు, ఒక సూక్ష్మ పృథివీ. కానీ ఇక్కడ ఏమన్నా 3 భూతాల సృష్టి వచ్చింది కాబట్టి దీన్ని త్రివృత్తీకరణం అంటారు. అంటే 3 కలుపుతాం. ఇక్కడ స్థూల అగ్ని తయారు చేయాలనుకోండి, ఇందాక 8 కప్పుల కొలత తీసుకుంటే ఇప్పుడు 4 కప్పుల కొలతే తీసుకుంటాం. 2 కప్పుల అగ్ని, 1 కప్పు జలం, 1 కప్పు పృథ్వీ కలపాలి. అంటే 4 స్థూల అగ్ని ఈజ్ ఈక్వల్ టు 2 సూక్ష్మ అగ్ని ప్లస్ 1 సూక్ష్మ జలం ప్లస్ 1 సూక్ష్మ పృథివీ. సూక్ష్మ అగ్నిని తన్మాత్ర అంటారు. అంటే అది మాత్రమే ఉంది. అలాగే ప్రతి సూక్ష్మ భూతానికి కూడా తన్మాత్ర అనే పేరు ఉంటుంది. కానీ స్థూల అగ్నిలో 3 ఉంటే దాన్ని అగ్ని అని ఎలా పిలుస్తాము? ఎందుకంటే అగ్నితత్వం 50% ఉంటుంది. తక్కిన 2 చెరకు 25% మాత్రమే ఉంటాయి కాబట్టి స్థూల అగ్ని అనే పేరు అంటాం. తర్వాత స్థూల భూతాల నుంచి జీవరాశులు వచ్చాయి అని చెప్పడానికి వాటిని 3గా విభజించి చెప్తున్నది ఉపనిషత్తు. అవి అండజం, జీవజం, ఉద్భిజం. అండజం అంటే గుడ్డు నుంచి వచ్చినవి, ఉదాహరణకి పక్షులు, పాములు. జీవజం అంటే జీవి ఆకారంలో వస్తాయి, అవి మనుషులు, పశువులు. ఉద్భిజం అంటే నేలను చీల్చుకుని వస్తాయి, అవి చెట్లు. ఇది కాక మనం వేరే సందర్భంలో 4వది కూడా నేర్చుకుంటాం, అది స్వేదజం. చెమట నుంచి పుట్టేవి, వాటిని క్రిమి కీటకాలు అంటారు. వీటిని మనం అండజం కేటగిరీలో కలిపేసుకోవచ్చు. కాబట్టి ఈ స్థూల భూతాల నుంచి ఈ స్థూల జీవరాశులు వచ్చాయి అని వస్తుంది ఇందులో. ఈ 3 స్థూల భూతాల నుంచే మన శరీరంలోని మనసు, ప్రాణం, వాక్కు వృద్ధి చెందుతాయి. అంటే అవి శక్తిని పొందుతాయి అని ఇక్కడ ఉపనిషత్తు చెప్తున్నది. కానీ దాని వివరాల్లోకి వెళ్లే ముందు మనం అధ్యారోప అపవాదం గురించి చూడాలి. ఎందుకంటే ఉపనిషత్తు సృష్టి గురించి చెప్తూ నిశ్శబ్దంగా దాన్ని నెగేట్ చేయడానికి చూస్తుంది. అలా ఎందుకు చేస్తోంది అనేది మనం అధ్యారోప అపవాద న్యాయం తెలుసుకుంటే గాని అర్థం చేసుకోలేము. అధ్యారోప అపవాద న్యాయం అంటే అధ్యారోపంలో సృష్టి జరిగింది అని చెప్పి అపవాదంలో సృష్టి జరగలేదు, అది మిథ్య అని కొట్టివేస్తుంది. ఇందాక మనం చూసాం ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క విధంగా సృష్టి గురించి వస్తోంది. ఎందుకు అంటే తర్వాత చూద్దాం కారణం అని. ఇదే కారణం. ఎలాగూ తర్వాత కొట్టివేసే సృష్టి గురించి ఏ విధంగా చెప్తే ఏమి, ఒకటేలాగా ఎందుకు చెప్పటం లేదు అంటే ఫైనల్ గా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది వేదాంత సారం. అది నిరూపించుకొస్తుంది ప్రతి ఉపనిషత్తులోనూ సృష్టి గురించి వచ్చినప్పుడల్లా. దీనికి 4 దశల్లో చూస్తాం మనం. ముందు కుండ మట్టి పరంగా చూద్దాము. మొదటి దశ, ముందు కుండని చూపిస్తాం. కుండ కార్యం అయింది. 2 ప్రతి కార్యానికి వెనుక ఒక కారణం ఉంటుంది. అంటే కుండకు కారణం మట్టి అయింది. ఇది అధ్యారోపం. 3 కుండకు ఆధారం ఏమిటి? మట్టి. మట్టి లేకుండా కుండకు విడిగా ఉనికి లేదు. కుండకు ముందు, కుండ ఉన్నప్పుడు, కుండ పగిలిపోయాక కూడా 3 కాలాల్లోనూ ఉన్నది మట్టే. 3 కాలాల్లోనూ ఉండేది సత్యం, కుండ మిథ్య. అందుకని కుండని కొట్టిపారేస్తున్నాం, అంటే కార్యంగా కొట్టిపారేస్తున్నాం. 4 కుండని కొట్టిపారేస్తే కార్యం లేదు. కార్యం లేకపోతే మట్టికి కారణత్వ హోదా లేదు. కారణం లేదు అనకూడదు, మట్టి ఉంటూనే ఉంటుంది. కానీ కార్యం లేకపోతే కారణత్వ హోదా ఉండదు. కుండ ఉంటేనే మట్టికి కారణత్వ హోదా ఉంటుంది. అందువల్ల కుండ అనే కార్యం లేదు కాబట్టి మట్టికి కారణత్వ హోదా లేదు అని చెప్తున్నా. అప్పుడు మట్టి ఏమవుతుంది? కార్యకారణ విలక్షణం మట్టి అవుతుంది. ఈ 3-4 దశలు అపవాదం. మొత్తం కలిపి అధ్యారోప అపవాదం అంటాం. అంటే కుండను అంగీకరించటం అధ్యారోపం, కొట్టివేయటం అపవాదం. అద్వైత బోధలో ఇది చాలా ముఖ్యమైన అంశం.
అధ్యారోపో వాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యానాం సుఖబోధార్థం తత్వజ్ఞానై కల్పిత క్రమ. క్రమ అంటే బోధనా పద్ధతి. ఇదే పద్ధతిని మనం ఇప్పుడు జగత్తు బ్రహ్మకు అన్వయిద్దాం. ఒకటి, ముందు జగత్తును చూపిస్తాం, జగత్తు కార్యం అయింది. రెండు, జగత్ అనే కార్యానికి బ్రహ్మ కారణం, ఇది అధ్యారోపం. మూడు, బ్రహ్మ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అందువల్ల జగత్తు అనే కార్యాన్ని కొట్టివేస్తున్నాం. నాలుగు, జగత్ అనే కార్యం లేకపోతే బ్రహ్మకు కారణత్వ హోదా లేదు, బ్రహ్మ లేదు అనకూడదు, బ్రహ్మకు కారణత్వ హోదా లేదు, ఇది అపవాదం. ఈ అధ్యారోప అపవాదం ద్వారా బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని చూపిస్తాం. ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకుని జగత్తు మిథ్య అని జగత్తుని కొట్టివేస్తుంది ఉపనిషత్తు. అది ఎలా చేస్తుందో చూద్దాం. మూడు భూతాల ద్వారా సృష్టి జరిగిందని చూసాం కదా. ఆ మూడు భూతాలు అగ్ని, నీరు, పృథ్వీ. ముందు వాటికి మూడు రంగులు చెప్పింది. అగ్నికి ఎరుపు రంగు, నీటికి తెలుపు రంగు, పృథివీకి నలుపు రంగు ఆపాదించింది. ఈ స్థూల భూతాలు ఈ సూక్ష్మ భూతాల మేలు కలయిక కాబట్టి ఈ మూడు రంగులు స్థూల భూతాల్లో ఉంటాయి. అలాగే స్థూల భూతాల నుంచి వచ్చిన స్థూల ప్రపంచంలో కూడా ఉంటుంది. సో స్థూల ప్రపంచంలో కూడా ఉంది అని చూపించటానికి 4 ఉదాహరణలను తీసుకుంది ఉపనిషత్తు స్థూల ప్రపంచం నుంచి. అవి స్థూల అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్. స్థూల అగ్ని పరంగా చూద్దాం. యదగ్నే రోహితగుం రూపం అంటే ఒక మంటని తీసుకుంటే అది అగ్నితత్వం అవుతుంది. అందులో 3 సూక్ష్మ భూతాలు ఉన్నాయి. ఎందుకంటే స్థూల అగ్ని ఈ మూడింటి మేలు కలయిక అని చూసాం. సో అగ్నిలో కనిపించే రోహితం అంటే ఎర్రని రంగు తేజస్సద్రూపం, సూక్ష్మ అగ్ని యొక్క ఎర్రని రంగు అది. యచ్చుక్లం తదపాం మంట లోపలి భాగంలో కొంత మేరకు తెల్లగా ఉంటుంది. తెల్లగా ఏది ఉంటే అది ఆపహ అంటే జలతత్వం. యత్ కృష్ణం తదన్నస్య మంటలో కూడా జాగ్రత్తగా చూస్తే వత్తుకు దగ్గరగా కొంత మేరకు నల్లగా ఉంటుంది, అది సూక్ష్మ పృథ్వీ తత్వం. ఇక్కడ అన్నం అంటే పృథ్వీ అనే విషయం మర్చిపోకూడదు. ఆపాగాదగ్నేరగ్నిత్వం, అందువల్ల స్థూల అగ్ని అనేదే లేదు. అంటే ఈ 3 సూక్ష్మ భూతాలకు భిన్నంగా స్థూల అగ్ని లేదు. ఎందువల్ల? స్థూల అగ్ని కార్యం, సూక్ష్మ భూతాలు కారణం. కారణానికి భిన్నంగా కార్యానికి ఉనికి లేదు అని ఇప్పుడే చూసాం. స్థూల అగ్నికి విడిగా ఉనికి లేదు అంటే ఏమిటి? వాచారంభనం వికారో నామధేయం. స్థూల అగ్ని తక్కిన భూతాల నామధేయాలు తప్ప వేరే ఏమీ కాదు, అవి నామకే వాస్తే ఉన్నాయి. మరి ఏమిటి సత్యం అంటే ఇంకో అక్షర లక్షల విలువ చేసే వాక్యం వస్తోంది. 3 రూపాని ఇత్యేవ సత్యం. స్థూల భూతాలన్నీ మిథ్య అయితే ఏమిటి సత్యం? వాటి కారణం సత్యం. వీటికి కారణం ఏమిటి? సూక్ష్మ భూతాలు. 3 రూపాని అంటే అసలు అర్థం 3 రంగులు. ఆ 3 రంగులు ఇప్పుడే చూసాం, ఎరుపు, తెలుపు, నలుపు. అవి వేటిని సూచిస్తాయి? సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలం, సూక్ష్మ పృథ్వీని సూచిస్తాయి. అందువల్ల 3 రూపానిత్యేవ సత్యం అంటే 3 సూక్ష్మ భూతాలే సత్యం. కానీ అక్కడితో ఆగకూడదు, దీని నుంచి కొంచెం వెనక్కి వెళ్ళాలి. 3 సూక్ష్మ భూతాలు కూడా మూల కారణం కాదు. స్థూల భూతాల పరంగా చూస్తే అవి కారణం, కానీ అవి కూడా కార్యాలే, అంటే అవి కూడా మిథ్యే, అవి కూడా వికారో నామధేయం. మరి ఏమిటి సత్యం? వాటి మూల కారణం ఏమిటది? సద్బ్రహ్మ. సద్బ్రహ్మకు మూల కారణం ఏమిటి? దానికి మూల కారణం వేరే లేదు, సద్బ్రహ్మే మూల కారణం. ఎందుకంటే సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అన్నాం. ఇవే స్టెప్స్ మనం సూర్యుడికి, చంద్రుడికి, విద్యుత్కి చూస్తాం. సూర్యునిలో ఉదయిస్తున్నప్పుడు కనిపించే ఎర్రని రంగు అగ్ని రూపం, తెల్లని రూపం నీరు, సూర్యునిలో ఉన్న నల్లని చుక్కలు సూక్ష్మ పృథ్వీని సూచిస్తాయి. అంటే వరుసగా సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలం, సూక్ష్మ పృథ్వీని సూచిస్తాయి. అందువల్ల 3 రూపానిత్యేవ సత్యం అంటే 3 సూక్ష్మ భూతాలే సత్యం. 3 సూక్ష్మ భూతాలకి మూల కారణం బ్రహ్మ కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. అందువల్ల ఏక కారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి.
అనే సూత్రానికి వెళ్తాం. అదే విధంగా చంద్రుడు, విద్యుత్తులో కూడా ఈ 3 రంగులే ఉన్నాయి. ఈ స్థూల వస్తువుని ఏది తీసుకున్నా అది కార్యం, వాటికి స్థూల భూతాలు కారణం. స్థూల భూతాలు కార్యం, సూక్ష్మభూతాలు కారణం. సూక్ష్మభూతాలు కార్యం, బ్రహ్మ కారణం. కార్యం వాచారంభణం వికారో నామధేయం. కారణం సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసిద్. కారణం మాత్రమే సత్యం, జగత్ మిథ్య. అందువల్ల ఏకకారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి. ఈ విధంగా చెప్పుకొచ్చారు. దీన్ని స్థాళీ పులాక న్యాయం అంటారు. స్థాళీ అంటే గిన్నె, పులాక అంటే మెతుకు, న్యాయం అంటే సూత్రం. సో అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి పూర్వం విడిగా అన్నం వండేటప్పుడు ఒక మెతుకును చిదిమి చూసేవారు. ఒక మెతుకు ఉడికితే మొత్తం అన్నం ఉడికినట్టు లెక్క. అందువల్ల స్థూల ప్రపంచంలోని 4 వస్తువులు తీసుకుని అవి కార్యం మాత్రమే, వాటికి విడిగా కారణత్వ హోదా లేదు. అందువల్ల అది మిథ్య, బ్రహ్మ సత్యం. మన వేదాంతంలో నేర్చుకునే మొట్టమొదటి సూత్రం బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. దాన్ని ఈ విధంగా ఉపనిషత్తు చూపించింది. ఇది అధ్యారోప అపవాద పద్ధతి ద్వారా చూసాము. ఇప్పుడు వ్యష్టిపరంగా కూడా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని నిరూపిస్తుంది ఉపనిషత్తు. వ్యష్టిలో మనం తినే అన్నం, తాగే నీరు, తీసుకునే అగ్ని ఉదాహరణలు తీసుకునే అగ్ని అంటే కంగారు పడకండి. మనం తీసుకునే నూనె, నెయ్యి పదార్థాలను అగ్నిగా ఇక్కడ పేర్కొన్నది. ముందు మనం తినే అన్నం తీసుకుంటే మనం తిన్న అన్నం కూడా 3 భాగాలుగా విభజించబడుతుంది లోపల. ఏమిటవి అంటే స్థూల భాగం, మధ్య భాగం, సూక్ష్మ భాగం. వాటికి ఉపనిషత్తు ఇచ్చిన పేర్లు వరుసగా స్థవిష్ట, మధ్యమ, అనిష్ట. సో ఈ 3 భాగాలుగా అన్నం విభజించబడి ఏమవుతుంది అంటే మనం తిన్న అన్నంలోని అత్యంత స్థూల భాగం మలంగా వృధా పోతుంది. మధ్య భాగం శరీరానికి మాంసంగా మారుతుంది, అంటే స్థూల శరీరానికి శక్తినిస్తుంది. అత్యంత సూక్ష్మ భాగం మనసుకి శక్తినిస్తుంది. అదేవిధంగా మనం తీసుకునే నీరు కూడా 3 భాగాలుగా విభజించబడుతుంది. అత్యంత స్థూల భాగం మూత్రంగా వృధా పోతుంది. మధ్య భాగం రక్తానికి శక్తినిస్తుంది. అత్యంత సూక్ష్మ భాగం ప్రాణానికి శక్తినిస్తుంది. అదేవిధంగా మనం తీసుకునే అగ్ని అంటే నూనె, నెయ్యి పదార్థాలలోని అగ్నిలోని 3 భాగాలు మనకు ఉపయోగకరంగానే ఉంటాయి. అత్యంత స్థూల భాగం ఎముక, అస్థి అంటారు, దానికి శక్తినిస్తుంది. మధ్య భాగం మజ్జ, ఎముక బోన్ అయితే మజ్జ బోన్ మ్యారో అవుతుంది, మజ్జాకి శక్తినిస్తుంది. అత్యంత సూక్ష్మ భాగం వాక్కుకి శక్తినిస్తుంది. సో దీనివల్ల మనకి తేలిన అంశం ఏమిటి అంటే అక్షర లక్షల వాక్యం చూస్తాం. అన్నమయగుం హి సౌమ్య మన ఆపోమయ ప్రాణస్తేజోమయి వాగితి. మయి అనే పదం అది కార్యమని సూచిస్తుంది. అంటే అన్నం నుంచి మనసు వచ్చింది, నీటి నుంచి ప్రాణం వచ్చింది, అగ్ని నుంచి వాక్కు వచ్చింది అని. దీన్ని బట్టి మనం కొన్ని ఉపసిద్ధాంతాలను కూడా అర్థం చేసుకోవాలి. అదేమిటి, అన్నం మనసుని వర్ధిల్ల చేస్తుంది అనే అంశం వల్ల మనసు అన్నం యొక్క కార్యం అవుతుంది. అంటే పౌష్టికాహారం తీసుకుంటే మనసు వృద్ధి చెందుతుంది, తీసుకోకపోతే తగ్గుతుంది. మనసుకు అన్నానికి ఉన్న కార్యకారణ సంబంధాన్ని ఈ ఖండం ప్రత్యేకంగా చూపిస్తున్నది. దీనివల్ల మనసు గురించి ఉన్న కొన్ని అపోహలు కూడా తొలుగుతాయి. ఏమిటవి? 1, విజ్ఞాన శాస్త్రం మెదడుకు భిన్నంగా మనసు ఉంది అంటే ఒప్పుకోదు. శరీరం పడిపోయాక మనసు ప్రయాణం చేస్తుందని కూడా ఒప్పుకోదు. 2, బౌద్ధ మతంలో మనసుని చేతన ఆత్మ అనుకుంటారు. 3, న్యాయ వైశేషికులు మనసుని అణుపదార్థంగా అనుకుంటారు. అంటే అది జడం, నిత్యం, అణుపదార్థం అంటారు. ఈ ప్రయోగం ద్వారా వీటన్నింటినీ ఖండించవచ్చు. దీని ద్వారా చెప్పబడే అంశాలు ఇవి. 1, మనసు పాంచభౌతిక పదార్థం, అందువల్ల అది జడం, చేతనం కాదు. 2, మనశక్తి పెరుగుతూ తరుగుతూ వస్తుంది, అందువల్ల దీనికి చావు పుట్టుకలు ఉన్నాయి, అందువల్ల అది జడం, అది అనిత్యం, అందువల్ల అది ఆత్మ కాదు.
అలాగే ప్రాణమే ఆత్మ అనే అపోహ ఉంది. ప్రాణం ఉంటే మనిషిలో చైతన్యం ఉంటుంది, ప్రాణం పోతే మనిషిలో చైతన్యం ఉండదు. కాబట్టి ప్రాణమే ఆత్మ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తున్నది? ఆపోమయ ప్రాణ అని. నా ప్రాణేన నా అపానేన మత్యో జీవతి కశ్చన. ప్రాణం శరీరానికి జీవం ఇవ్వదు అని వేరే ఉపనిషత్తులో చూస్తాం. మరి ఏది ఇస్తుంది అంటే ఇతరేనతు జీవంతి యస్మిన్ నేత ఉపాశ్రితౌ అని కఠోపనిషత్తులో వస్తుంది. అంటే ప్రాణం కాకుండా ఇంకేదో ఇస్తుంది. ఇంకేదో అంటే ఆత్మ ఇస్తుంది జీవం. ఆత్మ మాత్రమే ఇస్తుంది. మరి ప్రాణం గొప్పతనం ఏమిటి అంటే ఆత్మ నుంచి జీవాన్ని అరువు తెచ్చుకుని శరీరానికి ఇస్తుంది. ప్రాణం కూడా జడమే. అలాగే వాగింద్రియం కూడా కార్యమే. అది మన ఇంద్రియాలలో ఒక భాగం అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అన్నమయగుం హి సౌమ్య మన ఆపోమయ ప్రాణస్తేజోమయి వాగితి అని అంటే మనసు కార్యం పృథివీ కారణం, ప్రాణం కార్యం జలం కారణం, వాక్కు కార్యం అగ్ని కారణం. అంటే మన శరీరంలోని మనసు ప్రాణం వాక్కులు మూడు కలిపి తీసుకుంటే అవి కార్యం. ఈ మూడు భూతాలు పృథివీ జలం అగ్ని కారణాలు. మళ్ళీ మనం వెనక్కి ఆ స్టెప్స్కి వెళ్తాం. ఏమిటి ఆ స్టెప్స్? స్థూల భూతాలు కార్యం, సూక్ష్మభూతాలు కారణం, సూక్ష్మభూతాలు కార్యం, బ్రహ్మ కారణం, కార్యం వాచారంభనం వికారో నామధేయం, దానికి విడిగా ఉనికి లేదు, అందువల్ల బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, ఏక కారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి. ఈ ఏక విజ్ఞాన ఏమిటి అంటే బ్రహ్మ విజ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఎవరు పొందితే వాళ్ళు సర్వజ్ఞులు అవుతారు, అంటే వాళ్ళు జ్ఞానులు అవుతారు. వాళ్ళు ఏం తెలుసుకుంటారు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ కారణం జగత్ కార్యం, బ్రహ్మ వస్తువు జగత్ మిథ్యా నామరూపం అని తెలుసుకుంటారు. ఈ జ్ఞానం పొందిన వాళ్ళు గర్వంగా చెప్తారట. ఏమని? కశ్చన అశ్రుత మమతం అవిజ్ఞాతం. మా కుటుంబంలో ఎవరికి విననిది, ఆలోచించనిది, తెలియనిది లేదు అంటారు. రెండు వ్యతిరేక వాక్యాలు. మా కుటుంబంలో ఎవరికి విననిది, ఆలోచించనిది, తెలియనిది లేదు అని అంటున్నారు. అంటే మన ప్రశ్న ఏ విధంగా మొదలైందో గుర్తు తెచ్చుకోవాలి. ఏనా శృతగుం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి అని ఉద్దాలకుడు అడిగాడు. ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో దాని గురించి తెలుసుకున్నావా అని ఉద్దాలకుడు శ్వేతకేతుని అడిగాడు. ఇప్పుడు మూడు రంగుల గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు అవుతుంది అని జ్ఞానులు చెప్తున్నారు. వాళ్ళు ఈ మూడింటి నుంచి అన్నీ తెలుసుకున్నారు. ఎందుకు అంటే జగత్తులో మొత్తంలో ఈ మూడు రంగులే ఉన్నాయి. ఏమిటా మూడు రంగులు? మనం ఇందాకే చూసాం, ఎరుపు, తెలుపు, నలుపు. అవి దేనికి చిహ్నం? సూక్ష్మభూతాలకు చిహ్నం. అవి దేని నుంచి వచ్చాయి? బ్రహ్మ నుంచి వచ్చాయి. అందువల్ల వాటి గురించి తెలిస్తే బ్రహ్మ గురించి తెలిసినట్టే. వారు ఆ విషయాన్ని ఇంకా వివరిస్తున్నారు. ఏ వస్తువును చూసినా వాటి రంగులను చూడండి, ఆ రంగుల నుంచి భూతత్రయాన్ని చూడవచ్చు అంటున్నారు. యదు రోహితమివా భూదితి. ఏది ఎర్ర రంగులాగా కనపడితే అక్కడ తేజస్ తద్రూపమితి, అది సూక్ష్మ అగ్నిని సూచిస్తుంది అని. తద్విధాన్ చక్రు. వారు అంటే ఈ జ్ఞానులు తెలుసుకున్నారు. ఈ జ్ఞానులు ఏమంటున్నారు? ఏది ఎర్ర రంగులా కనపడుతుందో అది సూక్ష్మ అగ్నిని సూచిస్తుంది, ఏది తెల్లని రంగుగా కనిపిస్తుందో అది సూక్ష్మ జలాన్ని సూచిస్తుంది, ఏది నల్లని రంగుగా కనిపిస్తుందో అది సూక్ష్మ పృథివిని సూచిస్తుంది అంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. తెలిసిన రంగులైతే చెప్తారు. రంగులు స్పష్టంగా లేనప్పుడు ఏం చేస్తారు అంటే వారు అవి మూడు సూక్ష్మ భూతాల మేలు కలయిక కదా. ఏ వస్తువులైతే ఏ రంగో తెలియకపోయినా అవి ఈ రంగుల కలయిక కాబట్టి అవన్నీ కూడా ఈ భూతాల నుంచే వచ్చాయి అని చెప్తున్నారు వారు. శరీరంలోని మనసు, ప్రాణం, వాక్కులకు ఈ మూడు భూతాలే శక్తినిస్తాయి అని నిరూపించడానికి ఉద్దాలకుడు ఒక ప్రయోగం కూడా చేయిస్తాడు తన కొడుకు చేత. అదేమిటంటే ఒక 15 రోజులు నువ్వు అన్నం తినకుండా రా, కానీ నీళ్లు మాత్రం తాగకుండా ఉండకు. నీళ్లు బాగా తాగు, కానీ అన్నం తినకు. 16వ రోజు నా దగ్గరకు రా అని చెప్తాడు.
శిష్యుడు అలాగే చేస్తాడు. 16వ రోజు తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఏం చెయ్యను అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చెప్పు అన్నాడు. శిష్యుడు తన మనసులోకి తొంగి చూశాడు. కంప్యూటర్లో ఒక్కసారిగా అన్ని మాయమైపోయినట్టుగా అతని మనసులోంచి అన్ని మాయమైపోయాయి. అతను గురువుతో నాకు అవి గుర్తు రావటం లేదు అని చెప్పాడు. అవి అంత తేలిగ్గా మర్చిపోయే అవకాశం లేదు. పూర్వం వాళ్ళు వల్ల వేస్తూనే ఉంటారు. అయినా ఎందుకలా అయింది అంటే అన్నం అనే కారణం లేకపోయేసరికి మనసు అనే కార్యం బలహీనమైంది. కానీ ప్రాణం నిలబడి ఉంది. ఎందుకు అంటే ఆపోమయ ప్రాణ, నీరు కావాల్సినంత తాగమన్నాడు కదా, అది తాగాడు. ఇప్పుడు గురువు ఏం చేశాడు? అన్వయ వ్యతిరేక న్యాయం ప్రయోగించాడు. అన్వయ వ్యతిరేక న్యాయం అంటే యత్ సత్వే తత్ సత్వం, యద్ అభావే తద్ అభావం. ఏది ఉంటే ఒకటి ఉండి ఏది లేకపోతే అది ఉండదో అది కారణం అవుతుంది. దీన్ని అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు. ఉదాహరణకి నీళ్లలో పంచదార కలిపితే నీళ్లు తీయగా ఉంటాయి, పంచదార లేకపోతే తీయగా ఉండవు. అందువల్ల పంచదారే నీటి తీయదనానికి కారణమవుతుంది. ఉద్దాలకుడు చేసిన ప్రయోగంలో ముందు వ్యతిరేక న్యాయం చూసాం. ఏమిటది? అన్న అభావే మేధాశక్తి అభావ. అన్నం లేకపోతే మేధాశక్తి లేదు. ఇప్పుడు అన్వయ పద్ధతిని చూస్తాం. మళ్ళీ 15 రోజులు అన్నం తిని మళ్ళీ 16వ రోజు రా, మధ్యలో నీళ్లు కూడా తాగు అని చెప్పాడు. అలాగే చేసి వచ్చాక ఇప్పుడు గురువు ఏదడితే అదన్నీ చెప్పగలిగాడు. దానికి కారణం ఏమిటి అంటే గురువు వివరించాడు. ఒక పెద్ద మంట జ్వాల తగ్గిపోయాక ఒక్క బొగ్గు మాత్రమే మిగిలి ఉందనుకోండి, అది ఎంత ఉంటుంది? మినుగురు పురుగు అంత ఉంటుంది. ఆ పురుగు కాంతి తన ఉనికిని సూచించేటంత మాత్రమే ఉంటుంది, కానీ చుట్టూ ఉన్న వస్తువులను అది ప్రకాశింపజేయలేదు. అందువల్ల అంత ముందు ఉన్న అఖండ జ్ఞాపక శక్తి కాస్త మినుగురు పురుగంత శక్తికి తగ్గిపోయింది. అది ఎంత చిన్నదంటే దేన్ని ప్రకాశింపచేయలేకపోతున్నది. నేనున్నాను అని మాత్రమే సూచించగలుగుతున్నది. జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, కానీ కొంచెం మిగిలింది. అందువల్లనే తండ్రి 16వ రోజు రమ్మన్నాడన్న విషయం గుర్తుండి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ అన్నం తిన్నాక మళ్ళీ శక్తి పుంజుకుంది. అంటే ఏమైంది? అలా మినుగురు పురుగంత ఉన్న మంటను సమిధల ద్వారా దాన్ని రాజేసి పెద్ద మంటగా చేయగలిగారు. అలాగే ఇక్కడ అన్నం వేయటం వల్ల మళ్ళీ ఆ మనసు శక్తి పుంజుకుంది. సో అక్కడ సమిధలు శక్తికి కారణం అయితే ఇక్కడ అన్నం కారణమైంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది కారణనాశే కార్యనాశ. కారణమైన అన్నం లేకపోయేసరికి కార్యమైన మనసుకి శక్తి లేకపోయింది. అన్నం పరంగా చెప్తే అన్న అభావే మేధ అభావ, అన్న భావే మేధ భావ. అన్నం తిన్నాడు, మళ్ళీ మేధస్సు తిరిగి వచ్చింది. తండ్రి ఏం చెప్పమంటే అవన్నీ చెప్పగలిగాడు. దీనివల్ల మనం అంత ముందు చూసిన అక్షర లక్షల వాక్యం నిరూపించబడింది. అన్నమయగుం హి సౌమ్య మన ఆపోమయ ప్రాణస్తేజోమయి వాగితి. అంటే అన్నం మనసుకు, నీరు ప్రాణంకు శక్తినిస్తాయని నిరూపించబడింది. నీరు తాగాడు కాబట్టి అతని ప్రాణం నిలబడింది. నీరు కూడా తాగకపోయి ఉంటే ఇంకా అవస్థ పడేవాడు. ఈ రెండు వచ్చాయి కాబట్టి మూడోది మనం ఉపలక్షణం కింద కలుపుకోవాలి. తేజస్సు వాక్కుకి శక్తినిస్తుందని కలుపుకోవాలి. దీని ద్వారా ఇంతకు ముందు చూసిన దశలన్నీ గుర్తు చేసుకుందాం. ఈ దశలు గుర్తు చేసుకోవడానికి ఒక చిన్న జోక్ చెప్తాను. ఒక పిల్లవాడికి ఆవు మీద వ్యాసం మాత్రమే వచ్చు. ఆవుకు 4 కాళ్ళుండును, ఆవు పాలిచ్చును, ఆ పాలు పిల్లలకు ఉపయోగకరంగా ఉండును, గోమాత జిందాబాద్. అతని దేని గురించి రాయమన్నా అదే చెప్తాడు. ఆల్ ఇండియా రేడియో మీద రాయమన్నారు. ఆల్ ఇండియా రేడియో ఉండును, దాని ముందు ఒక భార్యాభర్త ఉన్నారు, వారికి ఒక ఆవు ఉంది, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవు పాలిచ్చును, గోమాత జిందాబాద్. ఒక బీద కుటుంబం గురించి రాయమంటారు. ఒక బీద కుటుంబం ఉంది, వారికి ఒక ఆవు ఉంది, ఆవుకి 4 కాళ్ళుండును, ఆవు పాలిచ్చును, గోమాత జిందాబాద్. అంటే అతను ఏది అడిగినా కూడా దాని నుంచి చివరికి ఆవుకి వచ్చి గోమాత జిందాబాద్ అని అంటాడు. ఇప్పుడు మనం ఇంచుమించుగా అదే చేస్తున్నాం. అది నెగటివ్ వేలో చెప్తే ఇది పాజిటివ్ వేలో తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఏమన్నాం, మళ్ళీ ఇంతవరకు చూసింది ఒకసారి బేరీజు వేసుకుంటే ముందు 3 భూతాలు సృష్టించబడ్డాయి, 3 సూక్ష్మ భూతాలు సృష్టించబడ్డాయి. భూతాలు కార్యం,
బ్రహ్మ కారణం, భూతాలు వాచారంభణం వికారో నామధేయం, బ్రహ్మ సత్యం. కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, ఏకకారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి. దాని తర్వాత సూక్ష్మ భూతాల నుంచి స్థూల భూతాలు వచ్చాయి. స్థూల భూతాల నుంచి స్థూల ప్రపంచం వచ్చింది. కానీ స్థూల ప్రపంచంకి విడిగా ఉనికి లేదు అని చెప్పడానికి 4 తీసుకున్నాం. అవి స్థూల అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు. ఈ 4 స్థూల భూతాల నుంచి వచ్చాయి. ఈ 4 కార్యం, స్థూల భూతాలు కారణం, స్థూల భూతాలు కార్యం, సూక్ష్మ భూతాలు కారణం, సూక్ష్మ భూతాలు కార్యం, బ్రహ్మ కారణం, కార్యం వాచారంభణం వికారో నామధేయం, కారణం సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. కాబట్టి బ్రహ్మ కారణ విజ్ఞానేన జగత్ కార్య విజ్ఞానం భవతి. దాని తర్వాత వ్యష్టి పరంగా తీసుకుంటే వ్యష్టి శరీరం కార్యం. ఆ శరీరం కార్యం అని చెప్పడానికి శరీరంలోని 3 భాగాలు తీసుకుంది. ఆ 3 భాగాలు మనసు, ప్రాణం, వాక్కు. ఈ మనసు, ప్రాణం, వాక్కు అనే 3 భూతాల నుంచి వచ్చాయి వరుసగా. అవి పృథివీ, జలం, అగ్ని. ఈ 3 స్థూల భూతాలు 3 సూక్ష్మ భూతాల నుంచి వచ్చాయి. 3 సూక్ష్మ భూతాలు బ్రహ్మ నుంచి వచ్చాయి. అందువల్ల ఈ భూతాలు వాచారంభణం వికారో నామధేయం, బ్రహ్మ సత్యం, సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్, ఏక బ్రహ్మ కారణ విజ్ఞానేన సర్వకార్య విజ్ఞానం భవతి. దీనితో అధ్యారోప అపవాదం కూడా ముగిసింది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే బోధ ముగిసింది. ఇక మిగిలింది ఏమిటి అంటే వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్యతో ఆగదు. అది నువ్వే అంటుంది. జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు బ్రహ్మ తప్ప వేరే ఏది కాదు. సో తత్పద విచారణ చూసాం ఇంతవరకు. తత్పద విచారణ ఏమిటి అంటే బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం అని చూపిస్తాం. ఇప్పుడు మనం త్వంపద విచారణలోకి అడుగు పెడదాం. త్వంపద విచారణ, త్వం అంటే నేను, అంటే ఆత్మ. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని నిరూపించటం ద్వారా అవుతుంది. అది ఎలా చేస్తున్నదో ఉపనిషత్ చూద్దాం. అది ఒక్క 8వ ఖండంలోనే చెప్పేసింది. ఇంతవరకు మనం చూసింది తత్పద విచారణ అంటే సద్బ్రహ్మ జగత్ కారణం కాబట్టి సద్బ్రహ్మ విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి అన్నాం. కానీ ఈ తద్బ్రహ్మ జ్ఞానం ఎలా పొందాలి అంటే ఆత్మ విజ్ఞానైన బ్రహ్మ విజ్ఞానం భవతి అని చెప్తున్నది ఉపనిషత్తు. ఇక్కడ ఆ బ్రహ్మ జ్ఞానం పొందటం ఎలా అంటే ఆత్మ జ్ఞానం పొందితే బ్రహ్మ జ్ఞానం పొందినట్టే. త్వంపద విజ్ఞానేన తత్పదార్థ విజ్ఞానం భవతి. ఇప్పుడు గురువు లేదా ఉపనిషత్తు బాధ్యత ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యం నిరూపించాలి. 8వ ఖండం జీవస్వరూప విచారాన్ని చేస్తే 9 నుంచి 16 ఖండాలు జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని బోధిస్తాయి. అంటే త్వంపద విచారణ, అసిపద విచారణ జరుగుతుంది. ఇక్కడ ఈ త్వంపద విచారణ చేసేటప్పుడు ఉపనిషత్తు ఒక ప్రత్యేక పద్ధతిలో చేస్తున్నది. చాందోగ్యోపనిషత్తు అన్ని విధాలా ప్రత్యేకంగా చూస్తాం. ఇక్కడ 3 పదాల గారడీలను చూస్తాం. గారడీ అంటే కొన్ని సంస్కృత పదాలను తీసుకుని వాటికి నిఘంటువులో ఉన్న సాధారణ అర్థం కాకుండా వ్యాకరణ పరంగా వచ్చే విశ్లేషణ కూడా కాకుండా ప్రత్యేక నిర్వచనం, ప్రత్యేక అర్థం ఇస్తుంది. అంటే దీని ద్వారా ప్రత్యేక భావాన్ని అందజేస్తుంది. ఇటువంటి భాగాన్ని నిర్వచన భాగం అంటారు. మనం తేలిగ్గా పదాల గారడి అంటున్నాం. అన్ని భాషల్లోనూ చేస్తాం. ఉదాహరణకి ఒక కుర్రవాడు నేను అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటాడు. అలా ఎలా చెప్తావు, నువ్వు అన్నిట్లో ఫెయిల్ అవుతూ ఉంటావు కదా అంటే అందుకే అన్నాను ప్రతి టీచరు నన్ను స్టాండ్ అవుట్ అంటుంది, అంటే బయట నిల్చో అంటుంది. అది కలిపితే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అయ్యాను అంటాడు. అసలు అర్థం చాలా తెలివైన విద్యార్థి అని, కానీ బయట నిల్చుంటున్నవాడు ఆ విధంగా అర్థం వచ్చేలా చెప్పాడు. ఆ విధంగా ఇక్కడ ఉపనిషత్తు 3 పదాలు తీసుకుంది. స్వపితి, అసనాయ, ఉదన్య. ఒక్కొక్క దాన్ని ఎలా చేస్తుందో చూస్తూ వస్తాము. మామూలుగా జీవితం అంటే మరణించేదాకా లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉండకూడదు నిర్వచిస్తూ ఉంటాం. ఈ పదాలు మనకి చాలా సుపరిచితమైన పదాలు. తమాషా ఏమిటంటే ఈ 4 పదాలనే తీసుకుని ఉపనిషత్తు వేదాంత సారం మొత్తం బోధించింది. ఎంత అద్భుతమో చూడండి. బ్రహ్మ అంటే ఏమిటో వీటిల్లోనే కాచి వడబోసింది. ఉపనిషత్తు తీసుకున్న పదాలు, వాటి వరుస క్రమం, పడుకున్నామా, తిన్నామా, తాగామా, మరణించామా,
మళ్ళీ చెప్తున్నాను చూడండి. పడుకున్నామా, తిన్నామా, తాగామా, మరణించామా. ముందు అది తీసుకున్న అంశం పడుకున్నామా. అది ఎలా చేస్తున్నది అంటే 2 పద్ధతుల్లో చూపిస్తోంది. సుషుప్తి విచారణ, స్వపితి నామ నిర్వచనం ప్యారలల్ గా చేసుకొస్తున్నది. సుషుప్తి విచారణ ద్వారా ఒక వ్యక్తి సుషుప్తిలో శుద్ధ సత్లో లయమవుతాడని తెలుస్తుంది. శుద్ధ సత్ అంటే జగత్ కారణమైన బ్రహ్మలో. స్వపితి నామ నిర్వచనం ద్వారా ఒక వ్యక్తి నిద్రలో తన స్వస్వరూపంలో లయమవుతాడని తెలుస్తుంది. రెండు సమాంతర అంశాలు. ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే దశలు చూద్దాం. సత్ ఈజ్ ఈక్వల్ టు స్వస్వరూపం, స్వస్వరూపం ఈజ్ ఈక్వల్ టు సత్. సో జీవస్వరూపం ఈజ్ ఈక్వల్ టు సత్స్వరూపం. అందువల్ల జీవస్వరూప జ్ఞానేన బ్రహ్మస్వరూప జ్ఞానం భవతి, బ్రహ్మస్వరూప జ్ఞానేన సర్వజ్ఞానం భవతి. తస్మాత్ జీవస్వరూప జ్ఞానేన సర్వజ్ఞానం భవతి. జీవస్వరూపం గురించి తెలుసుకుంటే బ్రహ్మస్వరూపం గురించి తెలుస్తుంది. అంతకుముందు ఏమైనా ఎస్టాబ్లిష్ చేసాం, బ్రహ్మస్వరూపం గురించి తెలుసుకుంటే మొత్తం తెలుస్తుంది అని. ఆ విధంగా జీవస్వరూపం ద్వారా మొత్తం జ్ఞానం తెలుస్తుంది అని. స్వపితి నామ నిర్వచనంలో స్వస్వరూపంలో లయమవుతాడని ఎలా చెప్తామంటే అది ఒక సూత్రం. ఒక కార్యం లయమైనప్పుడు దాని కారణంలో లయమవుతుంది. మట్టి కుండ తీసుకుంటే కుండ మట్టిలో లయమవుతుంది, బంగారంలో లయమవుతుంది. అలాగే ఆభరణం తీసుకుంటే ఆభరణం బంగారంలో లయమవుతుంది, మట్టిలో లయమవుతుంది. అంటే ఏ కార్యమైనా దాని యొక్క కారణంలో లయమవుతుంది. అలాగే ఒక వ్యక్తి నిదురించినప్పుడు అతను తన స్వస్వరూపంలో లయమవుతాడు. ఆ స్వస్వరూపం సత్స్వరూపం అని చూసాం. సో ఇక్కడ సుషుప్తి నిర్వచనం ప్రకారం ఏ వ్యక్తి అయితే నిద్రిస్తున్నాడో అతను శుద్ధ సత్లో లయమవుతున్నాడు అని అంటారు. అటువంటి వ్యక్తిని స్వపితి అని అంటారు. ఏ కాలంలో అయితే ఒక వ్యక్తి నిద్రిస్తున్నాడో అతను శుద్ధ సత్లో లయమవుతాడు. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంతో, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంతో లయమవుతాడు. కానీ సుషుప్తికి వచ్చేసరికి ఇంద్రియాలు లయమవుతాయి, మనసు లయమవుతుంది, రాగద్వేషాలు లయమవుతాయి, కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఉండవు, మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉండవు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణం, కర్తృత్వం, భోక్తృత్వం, ప్రమాతృత్వం అన్ని లయమవుతాయి. చిదాభాస కూడా లయమవుతుంది. అందువల్ల చైతన్యం లయమవదు కానీ ప్రకటితం అవ్వదు. ఎందుకంటే దాన్ని ప్రతిబింబింపజేసే మనసు లయమవుతుంది. అందువల్ల తదా సంపన్నో భవతి అంటుంది ఉపనిషత్తు. అంటే అతను శుద్ధ సత్లో బ్రహ్మలో లయమవుతాడు అని. బృహదారణ్యకంలో అహరహర్ బ్రహ్మ గమయతి అని వస్తుంది. సుషుప్తిలో బ్రహ్మలో లయమవుతాడు ఈ జీవుడు అని. అంటే ఈ ఐక్యం సుషుప్తిలో అనుభవిస్తాడు. కాకపోతే ఆ సుషుప్తి నుంచి లేచాక గాని తెలియదు. సుషుప్తిలో మనం అనుభవించే స్వరూపమే మన స్వస్వరూపం. ఆ నిద్రపోతున్న వ్యక్తిని స్వపితి అంటారు అని చెప్తూ ఇక్కడ స్వపితి యొక్క విభజన, స్వపితి యొక్క పదం యొక్క గారడి చూపిస్తున్నది ఉపనిషత్తు. మామూలుగా స్వపితి అంటే స్వప్ ధాతువు నుంచి వచ్చింది, దాని అర్థం నిద్రపోతున్నాడు. కానీ ఇక్కడ ఉపనిషత్తు స్వపితి ఈజ్ ఈక్వల్ టు స్వ ప్లస్ అపితిగా విడదీసింది. స్వం అపితో భవతి ఇది స్వపితి. స్వం అంటే స్వరూపం, అపితో భవతి అంటే లయమవటం, అంటే స్వస్వరూపంలో లయమవటం. అందుకని ఇటువంటి వాడిని నిద్రపోతున్నారు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉపనిషత్ చేస్తున్న ప్యారలల్ అనాలిసిస్ చూస్తే సుషుప్తిని అనలైజ్ చేస్తున్నది, స్వపితి నామ నిర్వచనం చేస్తున్నది. సుషుప్తి ఈజ్ ఈక్వల్ టు స్వపితి. సుషుప్తిలో సద్బ్రహ్మలో లయమవుతాడు అని నేర్చుకున్నాం, స్వపితిలో స్వస్వరూపంలో లయమవుతాడని నేర్చుకున్నాం. సుషుప్తి ఈజ్ ఈక్వల్ టు స్వపితి అయితే ఏమైంది, స్వస్వరూపం ఈజ్ ఈక్వల్ టు సద్బ్రహ్మ. సో జీవస్వరూపం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మస్వరూపం. అందువల్ల జీవస్వరూప జ్ఞానేన బ్రహ్మస్వరూప జ్ఞానం భవతి. మళ్ళీ అలాగే స్టెప్స్. బ్రహ్మస్వరూప జ్ఞానేన సర్వజ్ఞానం భవతి, తస్మాత్ జీవస్వరూప జ్ఞానేన సర్వజ్ఞానం భవతి. మిగతా అంశాలు తర్వాత చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.